తెలుగునాట అసలు సిసలు మల్టీ స్టారర్స్ సినిమాలంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాంబినేషన్లోనూ, తర్వాత శోభన్ బాబు, కృష్ణ కాంబోలోనే రూపొందాయని చెప్పొచ్చు. ఆ తర్వాత ఒకే రేంజ్ స్టార్డమ్ కలిగిన స్టార్స్ ఎవ్వరూ తెలుగు చిత్రాల్లో కలిసి నటించలేదు. దాదాపు 37 ఏళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి టాలీవుడ్ టాప్ స్టార్స్ కలిసి నటించిన RRRతోనే అసలైన మల్టీ స్టారర్ వెలుగు చూసింది. అయితే ఒకానొక దశలో సూపర్ స్టార్గా కొనసాగుతున్న నటసింహం బాలకృష్ణ తనకు అన్ని విధాల నాగార్జున పోటీదారుడు కావాలని కోరుకున్నారు. దాంతో కొందరు నిర్మాతలు బాలకృష్ణ, నాగార్జున కాంబోలో మల్టీ స్టారర్ నిర్మించాలని భావించారు. ముఖ్యంగా గుండమ్మ కథ సినిమాను రీమేక్ చేయాలని ఆశపడ్డారు. అయితే ఎందువల్ల అది కార్యరూపం దాల్చలేదు. కారణాలేవైనా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ జనరేషన్లో ఎవరూ మరొకరితో కలిసి నటించలేదు. అంతేకాదు, తమ తరువాతి తరం స్టార్స్తోనూ చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించకపోవడం గమనార్హం. విక్టరీ వెంకటేష్ మాత్రం సూపర్ స్టార్ మహేష్తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో నటించాడు. ఇదిలా ఉండగా నటసింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా కోసం అప్పట్లో ఓ రేంజ్లో ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. ఆ ట్రయల్స్ వేసింది మరెవరో కాదు, మహేష్కు పోకిరితో ఇండస్ట్రీ హిట్ అందించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. మహేష్తో బిజినెస్ మ్యాన్ అనే మరో మాస్ మసాలా చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా పైసా వసూల్ అనే సినిమాను రూపొందించాడు. ఈ నేపథ్యంలోనే బాలయ్య, మహేష్ కాంబోలో ఓ కథను రూపొందించి తెరకెక్కించే ప్రయత్నం చేశాడు పూరి జగన్నాథ్. ఆయన దర్శకత్వంలో నటించడానికి బాలయ్య, మహేష్ ఇద్దరూ ఓకే చెప్పినట్టు సమాచారం. కాకపోతే ఇద్దరు స్టార్స్ కు తగ్గ సబ్జెక్ట్ ను తయారు చేయడంలో పూరి విఫలమైనట్టు తెలుస్తోంది. అలా బాలయ్య, మహేష్ కాంబో వెలుగు చూడలేకపోయింది. గతంలోనూ బాలయ్య ఆదిత్య 369లో తెనాలి రామకృష్ణ పాత్రకు కమల్ హాసన్ అయితే బాగుంటుందని మేకర్స్ భావించారట. అయితే అప్పట్లో అటు కమల్ హాసన్, ఇటు బాలయ్య తమ చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాలేదు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2లో నటసింహం బాలయ్య ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారని వినిపిస్తోంది. అదే కనుక నిజమైతే బాలయ్య ఫస్ట్ టైం ఓ టాప్ స్టార్తో కలిసి నటించిన మల్టీ స్టారర్ను చూడొచ్చు.